మీడియాలో ఏ రోజైనా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్గా నేను మాట్లాడానా? ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు నేను ప్రశ్నించాను, కానీ నేను తప్పుగా ఏమైనా మాట్లాడానా? వ్యవస్థలను కాదని మాట్లాడానా? వ్యవస్థలను నిందించు మాట్లాడానా? లేకపోతే ఎవరి దగ్గరైనా ఏదైనా స్వలాభం కోసం మాట్లాడానా? ఈ రోజు వరకు 2019 నుంచి ఈ రోజు వరకు ప్రతి రూపాయి ఖర్చు పెట్టి సంపాదించిన ప్రతి రూపాయి ప్రజల కోసం ఖర్చు పెట్టడం, కేసులు వేయటం, సమస్యలు అంటే ఎక్కడికంటే అక్కడికి వెళ్ళటం, అమరావతి రైతుల సమస్యల కోసం వెళ్ళటం, రమేష్ కుమార్ లాంటి ఎలక్షన్ కమిషన్ మీద దాడి చేస్తే వారి మీద కోసం పోరాటం, ఎన్వి రమణ లాంటి సీజీఎల్ మీద పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద పోరాటం చేయటం, ఇలాంటి పోరాటాలు చేయటం నా తప్పు అని రాష్ట్ర ప్రజలు భావిస్తారా? రాష్ట్ర ప్రజలు భావిస్తే ఖచ్చితంగా నేను కూడా దానికి తలొక్కుతాను. నేను చేసిన మంచి ఏంటి, నేను చేసిన చెడు ఏంటి అనేది ప్రజలకు ఖచ్చితంగా తెలిసింది కూడా. ఎందుకంటే ప్రజలు నా వెంట ఉన్నారని అంటే పూర్తి నమ్మకం నాకుంది. ప్రజలు నన్ను నమ్ముతున్నారు, యువకులు నన్ను నమ్ముతున్నారు, నిరుద్యోగులు నన్ను నమ్ముతున్నారు, రైతులు నన్ను నమ్ముతున్నారు, మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు నన్ను నమ్ముతున్నారు. ఒక సాధారణమైనటువంటి సెక్యూరిటీ గార్డుగా ఒక అపార్ట్మెంట్లో పనిచేసే సెక్యూరిటీ గార్డ్ అన్న, ఒక రెస్టారెంట్లో పనిచేసే వెయిటర్ తమ్ముడు, ఒక రోడ్డు మీద టీ అమ్ముకునేటువంటి ఒక బాబాయి, మల్లెపూలు లేకపోతే బోండాలు అమ్ముకునేటువంటి ఒక అక్క, చెల్లి, ఇలాంటి వాళ్ళందరూ బ్రతుకులు బాగుపడాలి అంటే శ్రవణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పార్టీ పెట్టుకొని ప్రజల కోసం పోరాటం చేసి ఈ లుచ్చా రాజకీయ నాయకుల్లాగా ఒక వ్యభిచార రాజకీయాలు చేయకుండా నిజాయితీగా నియమబద్ధంగా ఈ రోజు ప్రజల కోసం నిలబడ్డాడు, ప్రజా సమస్యల కోసం నిలబడ్డాడు. ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి దేహి అని అడగకుండా నిలబడ్డాడు. ఒక దళిత కమ్యూనిటీ నుంచి, ఒక నిరుపేద కమ్యూనిటీ నుంచి, ఒక మేధావి వర్గం నుంచి గత 6 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీ కండవా మెడలో వేసుకోకుండా తన సొంత ఎజెండాతో వెళ్తున్నాడన్న కనీస ఆలోచన విధానం ప్రజలకు రావాలనేదే నా కోరిక.